ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథం నుండి మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు పుట్టిన తరువాత 8వ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. చాలామంది కొన్ని విషయాల మీద మాత్రమే గమనం కలిగి ఉంటారు. ఎస్పెషల్గా ఏమిటి అంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు. అది అయిపోయింది. తర్వాత ఏమైంది? 8వ రోజు ఎస్పెషల్గా మెన్షన్ చేయబడుతూ ఉంది. ఎందుకు 8వ రోజు మెన్షన్ చేయబడింది? ఎందుకు 8వ దినమున జరిగిన సంగతులను దేవుడు రాయించి పెట్టాడు అనే విషయాన్ని చూసినట్లయితే, యేసు ప్రభు జీవితంలో 8వ రోజున చాలా ప్రాముఖ్యమైన సంగతులు జరిగాయి. ఎన్నో రోజు? యేసు ప్రభు పుట్టిన ఎన్నో రోజు ఈ సంగతులన్నీ జరిగినాయి. 8వ రోజు ఈ సంగతులన్నీ కూడా జరిగినాయి. ఏం జరిగినాయి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా 8వ దినం వచ్చినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 21వ వచనం నుండి చూస్తే, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మొట్టమొదటిగా జరిగిన విషయం ఏమిటి అనంటే, 8th డే 8వ రోజు సున్నతి చేయవలసినటువంటి రోజు. ఇశ్రాయేలీల్లో ఒక ఆచారం ఉంది. అదేమిటి అనంటే, పుట్టిన ప్రతి మగ బిడ్డకు 8వ రోజు సున్నతి చేసేస్తారు పిల్లలకి. ఈరోజు కూడా ముస్లిమ్స్లో మనకు అది కనపడతా ఉంది. అయితే కొంతమంది 8వ దినమున ఇప్పుడు దాదాపు ఎవరు చేయడం లేదులే, కానీ బిలో 3 yearsలో చేస్తూ ఉన్నారు. సరే, సున్నతి పొందడం అనే విషయాన్ని గురించి నేను ఇప్పుడు క్లియర్గా దాని గురించే వివరంగా చెప్పడం లేదు, కానీ ఒక 2-3 నిమిషాలు అయితే దాని గురించి చెప్తాను. సున్నతి ఈ పుట్టిన పిల్లల యొక్క గోప్యాంగ చర్మ భాగాన్ని కట్ చేసేస్తారు. దాని వలన ఏమిటి, అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆది కాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై 99 సంవత్సరాల వయసులో ఆయనకి చెప్పాడు, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా ఎదుట నిందారహితముగా నువ్వు నడుచుకోవాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు ఆయనకు ఒక మాట చెప్పాడు. ఆ మాటని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మరియు దేవుడు ఆ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆ వచనం 9వ వచనంలో దేవుడు చెప్తున్నమాట, నీవు మాత్రమే గాక నీ తర్వాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతినికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. మీ ఇంట్లో ఉన్న అందరూ, ప్రతి మగవాళ్ళు 8 దినములు కలిగిన ప్రతి వాడు సున్నతి పొందాలి. అంటే అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 99 సంవత్సరాలు. దేవుని మాటను బట్టి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి పొందినట్లుగా మనకి ఈ అధ్యాయంలో కనపడుతుంది. అంటే దేని గుర్తు? దేవుడు అన్నాడు, నీకు నాకు నీ తర్వాత నీ పిల్లలకు కూడా అందరికీ ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్, ఒక నిబంధనకి ఇది గుర్తు అని చెప్పాడు. అందువల్ల ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరు అలా చేసేవాళ్ళు. ప్రాముఖ్యత ఉంది. ఈవెన్ పెళ్లి చేసుకోవాలన్నా కూడా అన్యులు చేసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు సున్నతి లేని వాళ్ళు. సున్నతి గలవాడు, సున్నతి లేనివాడు అనే ఫీలింగ్ ఇశ్రాయేలీల్లో చాలా ఎక్కువ. యాకోబు టైంలో కూడా దీనా అనేటువంటి అమ్మాయి ఉంది, యాకోబు కుమార్తె దీనా. ఆ అమ్మాయిని వేరే అతను పాడు చేసేసాడు. అయినప్పటికీ పెళ్లి చేయమంటే ఏమన్నారు తెలుసా? మీరు సున్నతి లేని వాళ్ళు మా అమ్మాయిని అసలు ఇవ్వం. ఎవడైనా ఏం చేస్తాడు, ఆడదాకా వస్తే చేసేదేమి లేదని అప్పగిచ్చే చేస్తారు. వాళ్ళు చెప్పారు, నీకు సున్నతి లేదు కాబట్టి ఇవ్వం. పాప అతనికి ఇంట్రెస్ట్ కాబట్టి, సరే నేను మీకోసం సున్నతి కూడా చేసుకుంటానయ్యా, నాకు పెళ్లి చేయండి అని చెప్పి అన్నాడు.
సున్నతి కూడా చేసుకున్నారు. వాడే కాదు, మొత్తం ఇంటిల్లి పాదికి వాళ్ళందరికీ చేసేసారు. చేసి చంపేశారు అనుకోండి తర్వాత కుట్రతో, అది వేరే విషయం. సున్నతికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ దావీదు కూడా యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు గొల్లియాతు నానా మాటలు అంటున్నాడు. ఎవరినన్నాడు గొల్లియాతు? ఎవరిని? ఇశ్రాయేలు సైన్యాన్ని అన్నాడు, దేవుణ్ణి కూడా అంటా ఉన్నాడు. అప్పుడు దావీదు అన్న మాట ఏంటో తెలుసా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని, జీవము గల దేవుణ్ణి తిరస్కరించి మాట్లాడటమా? అసలు వీడు ఏ పాటి, వీడికి సున్నతి ఉందా? వీడికి సున్నతి లేదు. అంటే సున్నతి లేకపోయేపాటికి వాడు మహాబలాజ్యుడైనా కానీ దావీదుకి వచ్చిన రోషం ఏమిటి? సున్నతి లేని ఆఫ్టర్ ఆల్ వాడు అలా మాట్లాడుతున్నాడు. మనం సున్నతి పొందిన వాళ్ళం అంటే ఇశ్రాయేలీల ప్రివిలేజ్, ఆధిక్యత. మేము సున్నతి గలవారం, మేము దేవుని పిల్లలం. ఈ ప్రివిలేజ్, ఈ ఆధిక్యత బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది భరించలేనటువంటి హిట్లర్ ఏం చేశాడంటే యూదులను చంపడానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే వీడికి కూడా అలాంటి పిచ్చే ఉంది. హిట్లర్కి కూడా ప్రపంచాన్ని ఏలడానికి పుట్టింది ఎవరంటే జర్మన్సే పుట్టారు. అందులో నేను అనే టైప్ ఆడు. వీళ్ళు కూడా ఆ టైపే. అది ఎక్కడ దాకపోయిందంటే ప్రపంచ యుద్ధం దాకా దారి తీసింది. ప్రియులారా చూడండి, సున్నతి గురించి ఎలా వచ్చిందో బైబిల్లో చెప్పాను. ఏ రోజు? ప్రతి వాడు కూడా 8వ దినమున సున్నతి పొందాలి. ఓకే, ఇది అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. మనం కూడా అబ్రహాం పిల్లలమేనా? మనం అబ్రహాం పిల్లలమా కాదా? బాప్తీసం పొందిన ప్రతి వాడు అబ్రహాం పిల్లలే. మరి ఇప్పుడు మనం కూడా సున్నతి పొందాలా వద్దా? పొందాలా పొందకూడదా? పొందాలా పొందకూడదా? కొత్త నిబంధన ఏంది, పాత నిబంధన ఏంది? ప్రభు ఏం చెప్పాడు ఆ రోజు? తరతరములకు నిరంతరము నిత్యమైన కట్టడ అని చెప్పాడు. పర్మినెంట్ అన్నాడు ఆ రోజు. ఇది పర్మినెంట్ అని దేవుడు చెప్పాక ఇప్పుడు ఎందుకు వద్దు? యేసు ప్రభు ఎక్కడా చెప్పలా సున్నతి గురించి, ఒక్క మాట కూడా చెప్పలా. ఏం చేశాడు? చేశాడు. అదే ఆ క్లారిటీ కావాలి వాక్యాధారంతో. మీరు చెప్పేది రైట్ ఆన్సరే, వాక్యాధారంతో చెప్పాలిగా. వినే వాళ్ళకి మనం వద్దన్నాడు అంటే వద్దన్నాడంటే అర్థమైద్దా? కాదు కదా. చెప్పాడు, అదే ఏం చెప్పాడు, ఆ మాట బైబిల్లో ఎక్కడుంది, ఇవి మనం ప్రజెంట్ చేస్తే మిగతా అందరికీ అర్థం అవుద్ది. సున్నతి అవసరం లేదా అవసరమా అనే విషయం మీద పెద్ద గొడవైంది. ఎస్పెషల్గా గలతీ సంఘంలో, గలతీలు రాసిన పత్రికను చూస్తే గలతీ సంఘంలో జరిగిన విషయం ఏమిటి అంటే, కొంతమంది వెళ్ళి సంఘాల్లో ప్రకటిస్తున్నారు, మీరు మారు మనసు పొందినా కానీ కొత్త నిబంధనలో వాళ్ళైనా సరే మీరు మర్యాదగా సున్నతి పొందాలి అని చెప్పి ప్రకటన చేయడం మొదలుపెట్టారు గలతీ సంఘంలో. ఆ సంఘంలో చాలా మంది మారు మనసు పొందిన వాళ్ళు కూడా మరలా పాత నిబంధనలో ఉన్న లేఖనాలకి మరలా బానిసలైపోతా ఉన్న సంగతి పౌలు గారు గ్రహించి ఒక మాట చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 చూడుడి, 2 నుండి చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనము ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఇది ఒక మాట అంతే. మీకు సున్నతి పొందడం వల్ల మీకు ఏమీ రాదు. క్రొత్త నిబంధనలు ఇది క్లియర్గా తేల్చి చెప్పేశాడు. అదేమిటి? అది ఈ సమస్య వచ్చినప్పుడు అపోస్తుల కార్యంలోనే వీళ్ళందరూ ఏం చేశారంటే కూర్చొని మాట్లాడుకున్నారు. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఒకరోజు సంఘంలో ఉన్న అందరూ కూడా, సంఘ పెద్దలు అంటే శిష్యులు, సువార్థికులు, వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక సమస్య వచ్చింది సంఘంలో. అదేంటంటే, మరి దేవుడు పర్మినెంట్ అని చెప్పాడు కదా, మరి ఈ సున్నతి పొందాలని అందరూ చెప్తా ఉన్నారు, పొందాలా వద్దా అని ఓ డిస్కషన్ నడిచింది ఆది సంఘంలో. అప్పుడు ఈ అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో సంఘంలో ఉన్న అందరూ ఒకళ్ళు పొందాలని ఒకళ్ళు వద్దని రకరకాలుగా మాట్లాడితే చివరికి ఫైనల్గా చెప్పినటువంటి మాట ఏమిటి? వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించారు. ఒక లెటర్ రాసి
ఆ లెటర్లో ఏమని రాయబడింది అని అంటే ఫైనల్గా ఏం నిర్ణయించారంటే 19వ వచనంలో, అన్యజనుల నుండి ఎవరైతే మారు మనసు పొందుతున్నారో వారిని కష్టపెట్టొద్దు. ఆ మాట ఉంది అక్కడ 19లో. అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం వదిలిపెట్టాలంటే, మీరు విగ్రహ సంబంధమైన దాన్ని విడిచిపెట్టండి, ఆ అపవిత్రతకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి, గొంతు బీసికి చంపిన దానికి దూరంగా ఉండండి. రక్తాన్ని తినే అలవాటు ఉంది కదా, 10 మంది వెళ్ళి ఇక కొయ్యగానే వెళ్ళి రక్తమే తెచ్చుకొని తింటారు. చాలామందికి ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే, ఎస్సీ కాలనీలు అనగానే వీళ్ళు మామూలు కదరా బాబు, రక్తం కూడా తాగుతారా అని అంటారు. తెలియక ఎవరన్నా తాగారో నాకు తెలియదు, కానీ ఒకవేళ అది ఏ జంతువైనా, ఏ రక్తమైనా, ఏ కారణమైనా నువ్వు రక్తాన్ని తినకూడదని పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా చెప్తున్నాడు. రక్తమును తినకూడదు. ఆ దేహానికి ప్రాణం రక్తమే, రక్తాన్ని పారబోయాలి. అందుకే ఎందుకు శుభ్రంగా కడిగేది? రక్తం పోవడానికి, దానికి రక్తం ఏమైనా అంటితే పోవడానికి. ఎందుకంటే దేవుడు దాని అపరాధాన్ని రక్తంలో పెట్టాడు. ఎవడైతే ఆ జంతువులు తినకూడదు కదండి. కొంతమంది ఉంటారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదండి, మీరు ఎందుకండి జంతువులు హింసిస్తూ ఉంటారు, అవి కూడా మనలాంటి ప్రాణులే కదండి. పిచ్చోళ్ళారా, దేవుడు మన కోసమే అవన్నీ ఏర్పాటు చేశాడు. మన చెట్లకు కూడా ప్రాణం ఉంది కదా, మరి ఎందుకు కోసుకొని తింటున్నాం కూరగాయలని? చెప్పండి. అవి ఉన్నది ఎవరి కోసం? అన్నీ మన కోసమే, ఉన్నవన్నీ మన కోసమే. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. అయితే వాటికి ఏం చెప్పాడు? ఒక రూల్ పెట్టాడు, రక్తాన్ని మీరు పారబోయండి, రక్తాన్ని తినొద్దని చెప్పాడు. కాబట్టి రక్తం తినొద్దు. అలాగే ఈ సున్నతి అనేది ఇంకా లేదు, అవసరం లేదు, కేవలం ఇవి పాటిస్తే చాలు. ఇక సున్నతి గురించిన ఆలోచనలు అవసరం లేదు అని క్లియర్గా దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇక అనేక సందర్భాల్లో రోమాపత్రికలో కూడా ఉంటుంది సందర్భం, కాబట్టి జస్ట్ గుర్తు చేస్తున్నాను. రోమాపత్రిక 2:29లో ఉంటుంది, బాహ్య సంబంధమైన సున్నతి కాదు. ఏదో పైకి నేను సున్నతి చేయించుకున్నాను అని చెప్పి నువ్వు సున్నతి చేయించుకుంటే అది సున్నతి కాదు అని అంటున్నాడు. అంతరంగమందు సున్నతి అంటే ఇక్కడ కట్ చేస్తున్నారు కదా, నీ హృదయం కత్తిరించబడిందై ఉండాలి అంటాడు. నీ హృదయంలో వ్యర్థమైనవి కట్ చేసుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఆ రోజు ప్రభువుకి 8వ దినమున సున్నతి జరిగింది. క్రైస్తవులు ఈ విషయంలో ఎలా ఉండాలి అంటే, సున్నతి అనేది మనకి అవసరమా, అవసరం కాదా? మనకి అవసరం కాదా? అవసరం లేదు. ఎందుకంటే క్లియర్గా ఆది సంఘంలో దేవుడు తన బిడ్డల చేత క్లియర్గా ఏర్పాటు చేయించి రాయించి పెట్టాడు మన కోసం. నెంబర్ 1, ఆ రోజు సున్నతి జరిగింది 8వ దినమున. తర్వాత రెండో విషయం ఇంకొకటి చూడండి, ఇంకో విషయం కూడా జరిగింది. అక్కడ ఒక మాట రాయబడింది, ఆ మాట కూడా చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ తర్వాత 2వ అధ్యాయము 22వ వచనంలో చూద్దాం. ఇంకోటి ఏంటంటే 21లోనే పేరు పెట్టారు. ఏం చేశారు? పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. యేసు అని పేరు పెట్టారు. ఈ పేరు ఎవరు డిసైడ్ చేశారు? గర్భమందు ఆయన పడక మునపే దేవుడు దూత ద్వారా చెప్పాడు, యేసు అని ఒక కుమారుడును కంట, ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు. పేరు పెట్టడం సహజంగా పేర్లు పెట్టుకునేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే, సహజంగా పితరుల్లో ఎవరన్నా ఉన్నారేమో చూసి వాళ్ళ పేర్లు కలిసేటట్టుగా గుర్తుగా పెట్టుకుంటారు. ఈ ఆచారం ఉంది. బైబిల్లో కూడా చాలామంది అలా ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాళ్ళ నాన్న అడుగుతారు, వాళ్ళు ఏం పేరు పెట్టాలి అని అంటే, ఏదో వాళ్ళ నాన్న పేరు కలిసి వచ్చేటట్టు పెడదామంటే ఆయన పలక మీద రాశాడు, మాట్లాడలేడు కాబట్టి. ఆ పేరు పెట్టమాకండి, యోహాన్ అని పేరు పెట్టండి, దేవుడు తన దూత ద్వారా నాకు చెప్పాడు ఈ పేరు పెట్టమని అని. కాబట్టి తల్లిదండ్రుల్లో నుండి మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. బైబిల్లో ఉన్న పేర్లు ఇప్పుడు చాలామంది ఏమని అడుగుతున్నారంటే, పేర్లు పెట్టమనగానే దేవుడి పేరే అయి ఉండకూడదు, కానీ బైబిల్లో లాంటి పేరు అయి ఉండాలి. అలా అని అన్యుల పేరు కాకూడదు. కామన్ నేమ్స్, అందరూ బేసికల్గా కామన్ నేమ్స్ చూస్తున్నారు. మంచి పేరు కావాలి. పూర్తిగా బైబిల్ పేరు చూడగానే క్రిస్టియన్ అని అనుకోకూడదు. అలా అని పేరు బాగోకుండా అస్సలు ఉండకూడదు, అస్సలు మొరటుగా అస్సలు ఉండకూడదు, ఫ్యాషనబుల్గా ఉండాలి. ఎక్కడి నుండి తేవాలి ఈ పేర్లన్నీ చెప్పండి?
అందువల్ల నేనేం చేస్తానంటే ఈ బాధ నాకు తెలియక ముందు మీరు అనుకొని నాకు చెప్పండి. మీరు అనుకొని చెబితే అదే పెడతాం. ఒకటి, ఎందుకంటే చాయిస్ అది బైబిల్లో ఉన్నదే. మీరు అనుకున్న పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకునేటప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. నోవా పుట్టినప్పుడు వాళ్ళ నాన్న అనుకున్నాడు, నెమ్మది లేదు లోకంలో, ఇప్పుడు అన్నా నెమ్మది వచ్చిద్దేమనని అతనికి నెమ్మది అని పేరు పెట్టాడు. ఎవరికి? నోవా. ఎవరన్నా పెట్టుకుంటారా ఈ పేరు? నోవా అంటే అర్థం నెమ్మది. నాకు నెమ్మది కలుగు చేస్తాడులే, లోకానికి నెమ్మది కలుగుతుందిలే అన్న ఉద్దేశంతో పెట్టాడు. నామధ్యేయము అంటారు. అంటే ఈ పేరుకు ఒక ధ్యేయం ఉంటుంది, ఇలా అవ్వాలని కోరుకొని అలా పెడతారు. ఆ పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు అలా అవ్వాలని, అది ఆ పేరు వెనక ఉద్దేశం. మనకేం అది కాదు, ఫ్యాషనబుల్గానో పిలవబడటానికి తగిన విధంగా ఉండేటట్టే చూస్తూ ఉంటారు. మంచిది ఏది ఏమైనా ప్రార్థన పూర్వకంగా మంచి పేర్లు పెట్టుకోవాలి. అందరి పేర్లు మంచియే కదా, అన్ని పేర్లు మంచియే. బైబిల్లో పేర్లు మాత్రం ఈరోజు ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? మంచిదే కదా. శారమ్మ పేరు ఏమన్నా చెడిపోయిందా? అబ్రహాం పేరు ఏమన్నా చెడిపోయిందా? దానియేలు అనే పేరు ఏమన్నా అయిందా? బైబిల్లో ఏ పేరన్నా పెడదామనంటే అస్సలు ఒప్పుకోవట్లా. మరేందో అర్థమే కావట్లా. అది మీకే తెలియాలి. సరే, మంచి పేర్లు చాలా ఉన్నాయి బైబిల్లో కూడా, కామన్ నేమ్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ బైబిల్లో ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ యేసు ప్రభు విషయంలో మాత్రం దేవదూత ద్వారా ఏ పేరు చెప్పబడిందో ఆ పేరు పెట్టబడింది. అది రెండవది. తర్వాత మూడో విషయం ఏమిటి అని అంటే 22వ వచనంలో చూస్తే, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు. ఏ రోజులు అంటేవి శుద్ధి చేసుకునే దినములు వచ్చినాయి వారికి. ఆ దినములు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. ఏం దినాలు అవి? శుద్ధి చేసుకునే దినాలు. సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శుద్ధి చేసుకునే దినాలు ఏంటి? మరలా సున్నతి దినం అయిపోయింది. శుద్ధి చేసుకునే దినం ఏమిటి? పాత నిబంధనలో, ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం నడుస్తున్న రోజుల్లో యేసు ప్రభు పుట్టాడు కాబట్టి పాత నిబంధనలో మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి బైబిల్లో చూద్దామా. లేవికాండం 12వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి చూడండి. లేవికాండం 12వ అధ్యాయము 2వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినముల పురిటాలై ఉండవలెను. పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్త శుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని కూడా ముట్టకూడదు. ఇక్కడ చూస్తే మీరు తర్వాత చూసుకోండి, పాత నిబంధనలో ఒక రూల్ పెట్టేశాడు, పురిటాలు. ఆమెకి రూల్ ఏమిటి అంటే రక్త శుద్ధి కొరకు ఎన్ని రోజులట? 33 రోజుల పాటు ఆమె అలా ఉండాలి. ఆ తర్వాత 33 రోజులు అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పణ ఒకటి అర్పించాలి. మగపిల్లోడైతే 33 రోజులు, ఆడపిల్ల అయితే 66 రోజులు, డబల్. 66 రోజుల తర్వాత దేవాలయానికి వచ్చి వాళ్ళు బలి అర్పించాలి. ఏమర్పించాలట? బలి. మగపిల్లోడైతేనేమో ప్రభువుకు ప్రతిష్ఠించాలి. అలాగే అక్కడికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా గువ్వల జత కానీ, పావురో పిల్లలు కానీ, లేకపోతే నిర్దోషమైన గొర్రె పిల్ల కానీ, వాటెవర్ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు ఏం చేయాలంట? దేవాలయంలో బలి అర్పించాలి. చూడండి, ప్రతిదీ కూడా రిలేటెడ్ టు ద టెంపుల్. ప్రతిదీ దేవుని ఆలయానికి లింక్ ఉంది. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి లింక్, ఒక ప్లేస్ ఉండాలి. ఏమిటి ఆ ప్లేసు? మనకి లింక్ ఏమై ఉండాలి? దేవుని యొక్క ఆలయంతో మనకి లింక్ ఉండాలి. దేవుని ఆలయంతో మనకి సంబంధాలు ఉండాలి. దేవుని ఆలయంలో మనం చేరి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని ఆలయంలో నివసించే వారిగా ఉండాలి. దేవుని ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి మగ పిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠించాలి. ఇదేమిటి? మరలా ఇదేమి రూలు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ రాత్రి
ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చినాయి కదా. ఒక తెగులు ఏమిటి అంటే ఇంటిలో పుట్టిన ప్రతి తొలిచూలు మగపిల్లోడు చచ్చిపోయాడు ఐగుప్తు దేశంలో. అవునా? అలా తొలిచూలు మగపిల్లోడు చనిపోయినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు చెప్పాడు, మీ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు, నేను కాపాడుతాను. అయితే మీ ఇంట్లో ఉన్న ప్రతి తొలిచూలు పుట్టిన మగపిల్లోడిని నాకు ప్రతిష్ఠించాలి అని చెప్పి ప్రభువు చెప్పాడు. వెళ్ళి ప్రభువా, ఇదిగో ఈ బిడ్డ నీవిచ్చిన బిడ్డ, ఈ బిడ్డ నేను నీకు ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి మొదట పుట్టినటువంటి మగపిల్లాడిని ప్రతిష్ఠించే ఆచారం పాత నిబంధనలో ఉంది. ఆ ప్రకారం వెళ్ళి ఆయన్ని ప్రభు పని కొరకు ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ఎవరు ప్రతిష్ఠించాలి? ఫస్ట్ పుట్టిన వాళ్ళ, లాస్ట్ పుట్టిన వాళ్ళ, మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడైతే పనికిరాని ప్రతిష్ఠిస్తారా? దేవుడు ఈరోజు అందరినీ కోరుకుంటున్నాడు. దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం రక్తం కార్చాడు. కాబట్టి ఏం చేయాలి? అందరినీ కోరుకుంటున్నాడు. మగపిల్లాడు తొలిచూలు పుట్టినవాడని లేదు, చివరి వాడు అని లేదు, అందరినీ దేవుడు వాడుకుంటాడు. ఆయన ప్రణాళికలో ఉండాలే కానీ ఈ రీతిగా వీళ్ళు దేవాలయంలోనికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ 8వ దినమున దేవాలయంలో 2 కొత్త క్యారెక్టర్లు కనపడతాయి. ఆ 2 క్యారెక్టర్లు మనం ఒకసారి చూడబోతా ఉన్నాం. పిల్లరా ఏమిటి అంటే అక్కడికి వెళ్ళారు పేదవాళ్ళు కాబట్టి. యేసు తల్లి అయిన మరియా, యోసేపు తండ్రి అయిన యోసేపు పేదవాళ్ళు కాబట్టి పాపం వాళ్ళు బలర్పించడానికి కూడా ఏమీ లేక ఏం చేశారంటే 2 పావురు పిల్లలు తీసుకెళ్ళి బలర్పించారు. ఇంకంతే వాళ్ళ చేత అయింది అదే, ఎందుకంటే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. అలాంటి టైంలో ప్రియులారా దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో ఒక మనుషుడు ఉన్నాడు. 25లో సుమయోను, అతని పేరేం పేరు? సుమయోను అని ఒక మనుష్యుడు ఉండెను. ఈయన గురించి రాయబడిన మాట ఏమిటి అంటే ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, క్రీస్తును చూడక మునుపు అతడు చనిపోడని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఇక నా వైపు చూడండి. ఈయన గురించి, ఈయన పేరు సుమయోను. ఏం పేరు? సుమయోను. అతని లక్షణాలు ఏమిటి? నీతిమంతుడు, భక్తిపరుడై ఉన్నాడు. నీతిమంతుడు మరియు భక్తిపరుడై ఉన్నాడు. దేవాలయంలో దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించేటువంటి యాజకుడు చక్కగా యేసు ప్రభువుని పట్టుకొని ఎత్తుకొని ప్రభువుని స్తుతించాడు. ఇతనికి ఒక మాట చెప్పాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. అదేంటంటే మెస్సయ్యాని నువ్వు చూస్తావు అని చెప్పాడు. నువ్వు చూస్తావు, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం నీకు తెలుస్తుంది అని. పాపం మరి ఎంత కాలం ఎదురు చూస్తుంటాడో. పుట్టినప్పుడు దేవుడు ఆయనకు చెప్పాడా నువ్వు ఎత్తుకోవాల్సిన పిల్లోడు పుట్టాడు అని చెప్పాడా? చెప్పబడలా, అప్పుడు చెప్పబడలా. కానీ తర్వాత దేవాలయంలోనికి తీసుకురాబడినప్పుడు ఆ లేఖనం నెరవేరింది. దేవుడు తనకు చెప్పినటువంటి ఆ మాట కూడా నెరవేరింది. ఇతడు పరిశుద్ధాత్మ తన మీద ఉంది, నీతిమంతుడు, భక్తిపరుడు. అవునండి, ప్రతి వారు నేర్చుకోవాలి నీతిగా బ్రతకడం, భక్తి కలిగి ఉంటాం. ఈరోజు చాలా మంది నీతిగా ఉంటే ఏమొచ్చిద్దండి, భక్తిలో ఉంటే ఏమొచ్చిద్దని అని ఉంటారు. సరే, నీతి తప్పి బతికావు, భక్తి తప్పి బతికావు, భక్తి హీనంగా బతికావు, ఏమైపోతారంటే చివరికి అందరూ ఆ చివరికేగా పోయేది. అయ్యో నువ్వు నీతి తప్పి బతికావు, నీకు మేము ఏం చేయమంటున్నారు ఎవరన్నా? నువ్వు నీతిగా బతికావు కాబట్టి నిన్ను మేము పడేయం రా అని ఎవరన్నా అంటున్నారా? ఏం లేదు, చివరి గమ్యం అందరిది మహాప్రస్థానం, అందరు చివరికి పోవటమే. ఎవరిని సెంటర్లో పెట్టరు, ఎవరిని ఇంట్లో పెట్టరు, అందరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సింది? చివరికి వెళ్ళిపోవటమే అందరూ, ఎలా బతికినా అక్కడికే. అయితే ఆ తర్వాత జీవితం ఉంది, 60-70 ఏళ్ల తర్వాత జీవితం ఉంది, యుగ యుగాల జీవితం ఉంది. అయిపోవాలా? అమ్మమ్మ అంటా ఉంటుంది, ఎప్పుడు పిలుస్తాడోనయ్యా దేవుడు, నేను వెళ్ళిపోవాలయ్యా అంటది. ఎందుకని? ఒకవేళ పిలిచి వెళ్ళిపోతే ఏమవుతుంది? రెండో జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడ వృద్ధాప్యం ఉండదు, ఇలా వనకటాలు ఉండవు, అక్కడ అనారోగ్యంతో ఉండదు, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు, ఏడ చూసినా రోగాల ముద్దలే మనుషులు అందరూ కూడా. అందరికీ ఏదో ఒక రోగం. మరి వయసు పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుంది? ఈ బాడీలో పార్ట్స్ అన్నీ కూడా రిపేర్ వస్తూ ఉంటాయి. అందులో మనం చేసే పని, మనం తినే తిండికి తొందరగా రిపేర్ కాదు, షెడ్కి వెళ్ళిపోతే ఇది పనికి రాకుండా పోద్ది.
ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి కదా, ఏముండవు. కొంతమందికి కనపడిందల్లా తింటమే, పట్టినంత తింటమే, మిక్సీ నిండా వేసేసి తిప్పితే ఏం తిరిగిద్ది, అది మాత్రం అంతే, బాడీ కూడా అంతే అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న జీవితం తర్వాత నిత్య జీవితం ఉంది, పర్మనెంట్ లైఫ్ ఉంది, అక్కడ యుగ యుగాలు ప్రభువుని సంతోషపరిచే జీవితం ఉంది. అందువల్ల నీతిగా ఉంటే ఏమొచ్చిద్ది? నిత్య జీవం వచ్చింది. భక్తిగా ఉంటే ఏమొచ్చిద్ది? నిత్య జీవం వచ్చింది. ఆయన రాజ్యంలో ఉంటావు. లేకపోతే ఏమవుద్ది? ఈ 60 ఏళ్ళ బంధాలు అయిపోయిన తర్వాత నరకంలోనికి వెళ్ళిపోతారు, నీతి భక్తి లేకపోతే. కాబట్టి అది గ్రహించుకొని బ్రతకాలి. ఈ 60 ఏళ్ళ దానికే నువ్వు చూసుకుంటే గ్యారంటీ లేదు. అది కూడా 60, 50, 30 ఎవడికి తెలియదు, రేపో ఎల్లుండో కూడా ఎవడికి తెలియదు. అసలు 21 జనవరి 1 ఆరాధనకు ఉంటావో లేదో కూడా తెలియదు. ఉంటామా? ఎనీ గ్యారంటీ? వాడికి లేదు, గ్యారంటీ ఏమీ లేదు. ఉంటే ఉన్నామనుకోవటం, లేకపోతే లేవనుకోవటమే. అలా రెడీ అయి ఉంటామే. సడన్గా ఇలా అయిపోయిందండి, అయిపోద్ది అంతే. మరి సడన్గా అయిపోద్ది ఒక్కోసారి. ఇప్పుడు వచ్చిన కొత్త రోగాలు అలానే ఉన్నాయి కదా. పోయిందిలే కరోనా అనుకుంటుంటే మరలా ఇప్పుడు ఏమొచ్చింది? స్ట్రెయిన్ అంట. చూడండి, భయంకరమైన పరిస్థితులు. ఏమో మరలా లాక్డౌన్ పెడతారేమో, మరలా ఇంకా ఏమన్నా కొత్త రోగం వచ్చిద్దో. ఈ ఫ్లూలేందో, ఈ ఫాక్సులేందో, ఈ రోగాలు ఏమిటో ఎన్ని వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవుడు మరణానికి భయపడ్డను. ఇంకా బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు యథార్థంగా జీవించడం మొదలు పెట్టాక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడాలి? రక్షణ లేని వాళ్ళు భయపడాలి, బాప్తిసం పొందిన వాళ్ళు భయపడాలి, ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు భయపడాలి. ఒక చిన్న పిల్లలకే ఎక్స్క్యూజ్ అండి. చిన్న పిల్లలకి డైరెక్ట్గా పరలోకం ఏమైపోయినా ఇబ్బంది ఏమి లేదు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు చిన్నవాళ్ళు. మరి ఎదిగిన పరిస్థితి ఏమిటి తెలీదు. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు చర్చికి వెళ్ళే వాళ్ళు రక్షించబడతారని ఉందా? కానుకలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు రక్షింపబడతారని ఉందా? అసలు ఎన్నైనా చేయండి, రైట్, మంచిది, అవన్నీ మంచివే. కానీ ఇవన్నీ కూడా చెల్లవు దేవుడి దగ్గర. ఒకటి నువ్వు నమ్మాలి. ఊరక నేను కూడా నమ్ముతున్నాను అయ్యా అంటే కుదరదు, నడవాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. అప్పుడు నిత్య జీవంలోనికి వెళ్తావు. యేసును చూడక మునుపు నీవు మరణం పొందవు అని చెప్పాడు. ఇన్ని సంవత్సరాలని అలాగే వెయిట్ చేశాడు దేవుడు. అతనితో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. ఎత్తుకొని స్తుతించి గొప్ప మాటలు ప్రవచించి చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను సమాధానంగా వెళ్తాను అని ప్రభు గురించి మాట్లాడాడు. ఆయన తల్లిదండ్రులను కూడా దీవించి మరీతో చెప్పాడమ్మా, ఈ కుమారుడు ఆయన గురించి చెప్పిన మాట ఏమిటి అంటే, అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఇతను నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవను, నీ గుండెకు కోత అన్నాడు. నీ గుండె కోత అనగానే ఎవరన్నా మీ పిల్లోడి గురించి ఏమనుకుంటారు? ఏ తల్లైనా ఎలా ఫీల్ అయిపోద్ది? ఎవరైనా బాధపడతారు, అవునా కదా? దేవుడని తెలుసు, మరీకి ఇప్పుడు నా గర్భాన్ని పుట్టింది దేవుడని తెలుసు. ఎంత దేవుడైతే మాత్రం తల్లికి ఏమవుతాడు? కొడుకే కదా, మరి కన్నది కదా, పెంచింది కదా. చిన్నప్పుడే రక్త శుద్ధి అయిపోయింది అంటే మగపిల్లాడు కదా, 33 days, నియర్లీ ఒక 40 days అంతే. ఒక 2వ నెల పసికందును పట్టుకుని ఆ మాట అన్నప్పుడు మరి ఎలా ఫీల్ అయిపోయిందో చెప్పాడు. నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని వెళ్ళిపోద్ది. మరి తప్పదు కదా, ఆయన బలి అయితేనే కదా మనకు రక్షణ. మరి ఇవన్నీ తన హృదయంలో భద్రపరుచుకుంది మాటలన్నీ. వాక్యం ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఉంటుందా భద్రంగా నీ హృదయంలో? నీ పిల్లల కొరకు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించు, అడుగు. మీరు ఏమి ఆస్తులు పాస్తులు ఇవ్వగలుగుతారో ఇవ్వకపోతామో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, పిల్లల కొరకు ప్రభువా నా బిడ్డలను మీరు సంరక్షించాలి, నా పిల్లలకు మీరు తోడుగా ఉండాలి, మా బిడ్డలను మీరు ఆశీర్వదించండి అని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. దావీదు దేవుని వాగ్దానాన్ని పొందాడు. ఏమని? నీ పిల్లలందరినీ నేను సంరక్షిస్తాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఇస్తానే తప్ప వాళ్ళకి నా కృప మాత్రం
దూరం చెయ్యను. అది నీ పిల్లలందరినీ దీవిస్తా. ఆడు ఎలాంటి వాడు పుడతాడో తెలియదు. ఈవెన్ మనషే ఎలాంటి దుర్మార్గుడు కూడా పుట్టాడు, అయినా కానీ దేవుడు రాజ్యాన్ని తీసేయలేదండి. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడా నీ కుటుంబాన్ని, ఇంకెవ్వడి వల్ల కాదు. నీ పిల్లలకు నువ్వు సంపాదించాల్సిన గొప్ప ప్రాపర్టీ, స్వాస్థ్యం ఏమిటి అంటే దేవుణ్ణి స్వాస్థ్యముగా ఇవ్వండి, అలా ఆశీర్వదించబడతారు. ఆ తల్లి అలాగా ఆశీర్వదించబడింది. అక్కడ చూసినట్లయితే ఇంకొక ఆమె ఉంది, ఇంకొక స్త్రీ కూడా ఉంది దేవాలయంలోనే. ఆమె పేరేమిటి చూడండి 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఏమి కూడా ఉందండి ఆ టైంకి. ఎంత భాగ్యము కదా. అందుకే ప్రభు ఒకసారి అంటాడండి, యూదులతో అంటాడు, నా దినము చూతునని ఎవరు మిగులు సంతోషించారు? నా దినము చూతునని ఒక అతను మిగులు సంతోషించాడు, కానీ ఆయన చూడలేకపోయాడు అని చెప్పాడు. ఎవరు ఆయన? మరి నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్పలేరు వీళ్ళు. నా దినము చూతునని అతడు మిగుల సంతోషించెను. అతను అంటే ఎవరు? ఈ మాట అన్నది యేసు ప్రభు యూదులతో అన్నాడు. అబ్రహాము నా దినము చూతునని మిగుల సంతోషించను, కానీ ఇప్పుడు చూచుచున్న మీరు ధన్యులు అని చెప్పాడు. యోహాను సువార్తలో అంటాడు. అబ్రహాం అనుకున్నాడు చూడాలని. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, అబ్రహామా. యోహాను సువార్త 8లో ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త 8:56 చదవని అవసరం లేదు. కానీ అరే నీ వయసు ఎంత? నిండా 50 లేవు, 30 ఏళ్ళు నీకు. అబ్రహాము నీ దినాన్ని చూడటమా? నువ్వు అసలు అబ్రహాం ఎప్పుడు? నువ్వెప్పుడు? అబ్రహాం ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం అబ్రహాము. ఇప్పుడు పుట్టి అబ్రహాం నా దినాన్ని చూస్తానని ఆనందించాడు అంటున్నాడే అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి చూడాలని, అలా దేవుడు పుట్టిన సమయంలో కొంతమందికి ఆ దినంలో వాళ్ళు కూడా ఉండాలని తెలియజేయబడినప్పుడు, దేవుడు ఈ లోకానికి వస్తాడని తెలియజేయబడినప్పుడు వాళ్ళు కూడా ఉండాలని ఆశపడ్డారు. కానీ ఆశ అందరికీ దక్కల. సుమయోనుకు దక్కింది ఆ గొప్ప అవకాశము, జ్ఞానులకు దక్కింది, గొర్రెల కాపరులకు దక్కింది. ఇక్కడ ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు అన్న. హన్నా వేరు, అన్న వేరు. అన్న అంటే ఎవరు? అన్న అంటే ఎవరు? సమూయేలు తల్లి పేరు హన్న. ఈమెవరు? అన్న. ఆన్స్, సెయింట్ ఆన్స్ ఉందా? ఆన్స్ అంటే ఇంగ్లీషు, తెలుగులో అన్న. అన్న. ఈ అన్న అనేటువంటి ఈవిడుంది. ఆవిడ గురించి కొన్ని మాటలు ఉన్నాయి, చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఆమె పరిస్థితి ఏమిటి. ఆమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె. ఆమె ఒక ప్రవక్తి, స్త్రీ ప్రవక్తి. కొంతమంది అంటారు కొత్త నిబంధనలో ఆడవాళ్ళు ప్రవక్తలు ఏడన్నా ఉన్నారా అని అంటారు. లేరా? దేవుడు ఎక్కడన్నా వేరియేషన్ చూపించాడా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కడన్నా చూపించాడా? ఏమి లేదు. ఎవరైనా అందరినీ వాడుకుంటాడు దేవుడు. అందరినీ, చివరికి గాడిదలను కూడా వాడుకున్నాడండి. చెప్పలేదా? గాడిద వాక్యం చెప్పలేదా? అమ్మ గాడిద వాక్యం చెప్పిందా? చెప్పలేదా? ఎవరికి చెప్పింది? ఎవరికి? గాడిద మాట్లాడి చెప్పింది. బిలాం అనే ఒక పెద్ద ప్రవక్త, ఈయన రాజులకే చదువుతాడు. ఆ రాజుగారికి ఎవరు చెప్పారు? ఒక గాడిద చెప్పింది. ఆ గాడిద చెప్తే నేను, నీవు, మనం చెప్పలేమా? దేవుడు వాడుకోవాలి, కానీ అందరినీ వాడుకుంటాడు. అందరిని దేవుడు వాడుకోవాలని కోరుకొని ప్రార్థన చేయాలి. అందరినీ ప్రార్థన చేయాలి. గాడిదను వాడుకున్న దేవా నన్ను వాడుకోమని నువ్వు అడుగు, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన మాటలు పెడతాడు. అన్న అని ఒక ప్రవక్తి. ఆమె ఉన్నది 7 సంవత్సరాలే, పాపం పెళ్ళే 7 సంవత్సరాలే ఉంది తన భర్తతో. తర్వాత ఆయన చనిపోయాడు. ఆమె 84 సంవత్సరాల పాటు విధవరాలుగా ఉంది. ఆమె వయసు అప్పుడు అంచనా వేయండి, 80 ఏళ్ళు విధవరాలుగా బతికింది. 7 సంవత్సరాలు మ్యారేజ్ లైఫ్. ఇప్పుడు ఎంత? బాగా లెక్కలు వచ్చు అనుకుంటగా.
84 సంవత్సరాలు విధవరాలు, 7 సంవత్సరాలు ఫ్యామిలీ లైఫ్, కలిపితే ఎంత? 84, 91, 91 సంవత్సరాలు. సరే, చిన్నప్పుడు పెళ్లి చేశారు అనుకుందాం, ఓ 10 ఏళ్ళకి చేశారు అనుకుందాం. అప్పుడు ఆ వయసు ఎంత ఉంటుంది? యావరేజ్గా 100 years, 100 ఏళ్ళు. ఆమె ఎలా బ్రతికిందని ఏళ్ళు అనంటే, ఆమె ఒక ప్రవక్తి, ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుని మాటలు చెబుతుంది. సాధారణంగా స్త్రీలు ప్రవక్తలుగా ఎందుకుంటారంటే ఉండరు. ఎందుకుంటారు? ఊర్లో ముచ్చటంతా చెప్పే వాళ్ళు ఎలా ప్రవక్తలు అవుతారండి? అసలు పనికి మాలిన ముచ్చట్లన్నీ కూడా టైం దొరికితే చాలు, అది ఇది ఇది అది, చీరల దగ్గర నుండో, లేకపోతే ఇంట్లో వంట దగ్గర నుండో, లేదా ఇంట్లో ఉన్న ఏదన్నా ఫర్నిచర్ దగ్గర నుండో మొదలవుద్ది. అసలు రీసెర్చ్లు ఎన్ని చేసినా సరిపోని సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది ఉమెన్ అని చెప్తాను నేను. అసలు అర్థమే కాదు, ఏం చేస్తారో అర్థం కాదు. అసలు విచిత్రమైన క్యారెక్టర్, అర్థమే కాని పరిస్థితులు అనమాట కొన్ని. అరే ఏదైనా వాడదామంటారా? పండగకి కడుగుంటారుగా, మొత్తం ఇంట్లో సామానంతా గడిగారా? వాడారా? ఎప్పుడన్నా వాడారా? ఇంటికి వెళ్తే అన్నయ్య చూపిస్తున్నాడు, చూడయ్యా ఎన్ని కొన్నదో చూడయ్యా. ఇవి వాడతారా పెడతారా అవసరం లేకపోయినా కానీ 20 టీ కప్పులు, 20 అవసరం లేకపోయినా సాసర్లు ఒక 40 వాడతారా? సరే, ఎవరికన్నా టీ పోసేటప్పుడు ఆ కప్పు తీసి కడిగి ఏమన్నా పోషిస్తారా? అవి తీసేదే లేదు. అది తీస్తారా? పగిలిపోతాయా? ఇంకెందుకు తెచ్చుకున్నట్టు చెప్పండి కదా. డిఫరెంట్గా ఉంటాం, నేర్చుకోవాలండి. రోజయ్య చెప్తా ఉంటాడు, సామాన్ ఏమైనా తీసుకొచ్చే కొన్ని వస్తువులు, మంచి వస్తువులు తెచ్చి ఇంట్లో పెడితే వాడరన్నా ఇవి. అయ్యా మీ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో కూడా ఇదే. ఎందుకంటే అవి ఎక్కడుంటాయి? తెచ్చినవి మాకు కూడా కొన్ని తెచ్చిస్తాయి, ఇక్కడ పైన అంతే ఉన్నాయి. నేను అప్పుడప్పుడు తీసి వాడాలండి, లేకపోతే ఎవరికి అందిస్తానని చెప్తా ఉంటా. 1-2 అంతే ఇచ్చా, ఇంక వాడే పరిస్థితులు కనపట్టలేదులే, మీరు వాడుకోండి. కొత్తయే వాడరు, మరి అదేంటో అర్థం కాదు కదా. ఒకసారి ఎవరైతే ఉమెన్, స్త్రీ ఎవరైతే బికేమ్ ఏ ప్రాఫిట్, ప్రవక్తిగా మారుద్దో, ఆ ఆలోచన మారిపోద్దా లేదా? మారిపోద్ది. భక్తిలోకి రాగానే చాలా మార్పు వస్తుంది. కొన్ని వద్దనుకుంటాం, కొన్ని కాదనుకుంటాం, కొన్ని మనకు వద్దు అని అనుకుంటాం. అలా నువ్వు డీప్గా ప్రభువులో లోతుగా వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా నీకేం జరుగుద్దంటే కొన్ని వద్దని అనుకొని విడిచిపెట్టేస్తావు. ఎప్పుడు నువ్వు ప్రభు లోపలికి వచ్చే కొద్దిగా ప్రభువు నిన్ను సరిచేసి తీసేసి అవసరం లేని అన్నీ కట్ చేసుకుంటూ వస్తాడు. ఈమె చూడండి, 84 సంవత్సరాల విధవరాలుగా ప్రభు సన్నిధిలో గడుపుతా ఉంది. 84 ఏళ్ళు ఎలా గడిపింది? దేవాలయంలో విడువక దేవుణ్ణి సేవించుచు ఉపవాసములుంటూ ప్రభు సన్నిధిలో ఉందండి. ఎంత ఆశ్చర్యమైన విషయమో తెలుసా ఇది. 7 ఏళ్ళు కాగానే ఆమె మరలా పెళ్లి చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు, తప్పేమీ కూడా లేదు. కానీ ఆమె దేవాలయంలోకి వెళ్ళిపోయింది. ఇక దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి అక్కడేనంట దేవాలయంలోనే 84 ఏళ్ళు ఉందండి దేవాలయంలో. వాటి రికార్డు కదా. ప్రభు సన్నిధిలో బైబిల్ చెప్తుంది, ఆయన సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎన్నేళ్ళు గడిపింది? 84 సంవత్సరాలు గడిపింది. అబ్బా, ఎంత రికార్డు కదా. ఈ రోజుల్లో ఇలా గడిపే వాళ్ళు ఎవరు ఉన్నారా? భక్తుడైన దావీదుకు దాని విలువ తెలుసండి. అందుకే అంటాడు, చిరకాలము నేను 5 స్టార్ బిల్డింగ్ ఒకటి కట్టుకొని, రాజుగారిని కదా, పెద్ద అంతపురం కట్టుకొని చిరకాలం పెద్ద మందిరంలో ఉండాలని అడగలా. నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉండకూడదును. అది ఆయన సన్నిధిలో సుఖాలున్నాయి, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి ఎన్ని బాధలు ఉన్నాయి కదా అందరికీ. కానీ మందిరంలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ, ప్రభువుని కనపరుస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం వింటూ ఇలా గడిచిపోతే జీవితం ఎంత బాగుంటుంది కదా. అవునా? ఒప్పుకుంటావా? నీకే ఇబ్బంది లేదు, ఇక మందిరంలోనే ఉంటే చక్కగా హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీ మొత్తం. ఉండటానికి, తినటానికి మీకు అవసరమైన ప్రాథమికమైన సౌకర్యాలన్నీ దేవుడే ఇస్తాడు, ఉండు అంటే ఉంటామా? సరిపోద్దా? చాలదు, సమస్య లేదు, చాలదంటారు. ఇంకెక్కడ చెప్పండి. దావీదు రాజు అయ్యుండి కూడా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఎన్ని అనుభవించినా అవన్నీ టెంపరరీయే.
అన్నీ కూడా అశాశ్వతమైనవే. ఆయన సన్నిధిలో గడపాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో ఆయన్ని స్తుతించండి, ప్రభు సన్నిధిలో తప్పకుండా మన సమయాన్ని గడుపుతూ ఉంటే ఏమొద్దో తెలుసా, మనకి దీవెన, ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. 84 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించింది విధవరాలుగా ఉండి కూడా. భక్తుడైన తిమోతి చెప్తా ఉంటాడు, విధవరాలు సహజంగా ఎలా ఉంటాడు. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు చెప్తాడు, వాళ్ళు ఎలా ఉంటారంట సహజంగా ఎలా ఉంటారో చూడండి. ఆ మాట చెప్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 5:11, యవనస్తులైన విధవరాండ్రులు లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసంలో వదులుకొని తీర్పు పొందిన వారై పెండ్లాడగోదురు. మరియు వారు నుండి రౌండ్ వేసుకోండి అమ్మా, కన్నుండి రౌండ్ వేయండి. ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రౌండ్ రవ్వటం మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు. ఎవరు ఆడరాని మాటలాడుచు వదరబోతులు అంటే ఏంటి? బాగా ఎక్కువగా మాట్లాడేవారు, టాకెటివ్ పర్సన్స్ అన్నమాట, బాగా మాట్లాడేవాళ్ళు. వదరబోతులను పరుల జోలికి పోవువారు ఒకటుకును నేర్చుకుందరు. ఈయన నేర్చుకునేది అలా నేర్చుకుంటారంట. టైం దొరికితే ఏమిటి, ఏది మీ అమ్మ ఏదంటే లేదు, వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సహజమే, కొందరు ఇళ్ళకి వెళ్ళాలి, తప్పేది. ఇంట్లోనే తాళాలు వేసుకొని ఉంటారైంది. సమాజంలో ఉన్నాం, సంఘజీవులం కాబట్టి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం తప్పు కాదు, వెళ్ళడం తప్పు కాదు. కానీ వెళ్ళి ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం రుద్దుతున్నావు, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఆడరాని మాటలు ఆడుచు, అదే కదా, ఆడరాని మాటలు. వెళ్ళి ఎవరి గురించి అన్న దేవుడి గురించి చెప్పారా? లేదు. మంచో చెడో మాట్లాడుకొని, సాధక బాధలు మాట్లాడుకొని, ఒకరినొకరు ఆదరించుకొని బలపరుచుకుంటారా? టైం దొరికితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే అసలు మ్యాటర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇంకేంటి అంటే ఆమె సంగతి ఏమిటి, ఏం సంగతి ఏమిటి, ఈ చెత్త చెదారం అంతా. వాటి వల్ల ఏం ప్రయోజనం రాదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆ కింది మాట చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు. ఇది నీ పని ఏమిటి? యవన స్త్రీలు ఏం చేయాలంట? పిల్లల కన్నాళ్ళు ఏం చేయాలంట? గృహ పరిపాలన, హౌస్ అడ్మినిస్ట్రేషన్. ఇంటి పరిపాలన బాధ్యత ఎవరిది? ఆయనదేనా ఇంటి పని? గృహ నిర్వాహ పరిపాలన అంతా ఎవరు చూసుకోవాలి? ఎవరు చూడాలి? మీ ఇంట్లో గృహ నిర్వాహకం ఎవరిది? హోమ్కి మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఆమె కాదు, మీ ఇంట్లో సంగతి. బైబిల్ చెప్తుంది కదా, ఈ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఎవరిది? మీదే. దేవుడు అదే చెప్తున్నాడు, గృహ పరిపాలన నిర్వహించాలి. కుటుంబం కోసం, బిడ్డల కోసం, బయటికి వెళ్ళిన భర్త కోసం. ఇప్పుడు అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా తప్పేవి కాదు. ఏది ఏమైనా ఎక్కువ బాధ్యత స్త్రీ మీద ఆధారపడి ఉంది. ఈమె మరి తను అలాంటివి లేదు కాబట్టి, అది ఉంటేనేమో నువ్వు ఆ పనిలో ఉండాలి. అది లేకపోతే ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడు చక్కగా మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ఉపవాసము 84 ఏళ్ల పాటు దాదాపు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ చక్కగా ప్రభు సన్నిధిలో అలా గడిచిపోయిందంట ఆమె జీవితం. ఎంత గొప్ప భాగ్యం కదా ఇది. దేవుని సన్నిధిలో అలా ఉపవాసం ఉంటే అలా గడిచిపోయిన దినాలు ఎంత బాగుంటాయి. అలాంటి దినాలు ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పుకుంటా ఉండే, చిన్నప్పుడు మా పరిస్థితి అంతా అదే. స్కూల్కి వెళ్ళి వచ్చాం అంతే, ఇంట్లో స్నానం చేయటం, అన్నం తింటాం, ఈ రెండే, ఇంకేం పని లేదు. అయిపోగానే చర్చిలోకి వెళ్ళిపోవటమే సాయంత్రం. మరలా ఇప్పుడు ఉదయం స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వచ్చేది. మీకు తెలుసో లేదో, మా అమ్మ, మా నాన్న, మిగతా వాళ్ళు ఎవరితో మాటలు లేవు. ఎక్కడుంటే రావటం, వెళ్ళిపోవటం, మరలా రావటం, వెళ్ళిపోవటం, ఇంక ఇదే షెడ్యూల్, లైఫ్ లాంగ్ ఇదే షెడ్యూల్. అందువల్ల ఓ రకంగా అసలు అటాచ్మెంటే లేకుండా పోయింది. ఓ రకంగా సెలవు దొరికినప్పుడు కాస్త ప్రశాంతంగా గడవటం అంతే. అయినా కూడా ఉండేది కాదు. మందిరంలో అలా ఉండటం వల్ల ఏమైంది? మందిరంలో ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే సేవ్ అయిపోయాం, సాతాను చేతిలో పడకుండా ఉండిపోయాం,
తెలియదు, ఈ అలవాట్లు తెలియదు. ఎందుకు తెలియదు? తెలియదు. ఎందుకు తెలియదు అంటే మాకు అసలు లోకంతో పని లేదు కదా, లోకంలో ఉంటే కదా టైం దొరికినా చక్కగా మందిరంలోనే ఉంటాం. ఇంక మందిరంలో తలుపులు వేసుకోవటం, అక్కడ ఉంటాం, అక్కడ ప్రార్థన చేసుకోవటం, అక్కడ పాటలు నేర్చుకోవటం, వాక్యం చెప్పటం, ఇంకేది ఏమైనా సమయం దొరికితే దేవుని సన్నిధిలో అందరూ కూడా ఉండేవాళ్ళు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేవాళ్ళో సెలవులు వచ్చినప్పుడు కూడా ప్రార్థన పెట్టేవాళ్ళు. సెలవులు అప్పుడల్లా ప్రార్థనే. ఇప్పుడు కూడా అంతే, సెలవులు దొరికితే మనం అందుకే ప్రార్థనలు పెడతా ఉంది. అప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేది. మన సమయాన్ని ఎక్కువ ఎక్కడ గడిపితే మంచిది? గడపాల్సిన ప్రతి చోట గడపాలి. సమయాన్ని కేటాయించుకుని దేవుని సన్నిధిలో కేటాయించి ప్రార్థించి, ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం, దేవుని రాజ్యం కోసం అలా కేటాయించి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీకు కావలసిన సర్వ సమృద్ధిని ఇస్తాడు. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు 8వ దినమున జరిగిన సంగతుల నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి అంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి యొక్క ఆశ, ఆలోచన, నిరీక్షణ నెరవేర్చబడింది. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. సుమయంలాగా మనం ఉండాలి, నీతిగా భక్తిగా ఉండాలి. రెండవది, అన్న అనేటువంటి ప్రవక్తి, ఆమె తన జీవితకాలం అంతా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రభువుకి నమ్మకముగా జీవించినది. ఆమెలాగా మనము కూడా దేవుని సన్నిధిలో అవకాశం ఉన్నంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడపవలసిన వారమై ఉన్నాం. మరి నేర్చుకుందామా వీళ్ళ జీవితం నుండి పాఠాలు? ఎందుకు ఇవన్నీ రాయించి పెట్టాడంటే మనం అలాగా ఉండడం కోసమే రాయించి పెట్టాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ మన కుటుంబాలను కట్టుకోవడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యమును బట్టి, వాక్యంలో మనం విన్న క్యారెక్టర్లను బట్టి మన జీవితంలో అవి నెరవేర్చబడినట్లుగా అందరూ కూడా చిన్న ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇది ప్రార్థనా సమయం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన ప్రభుతో చెప్దాం. ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాలని ఆశీర్వదించండి నాయన. ప్రార్థన చేయి, ప్రభుతో చెప్పాలి. పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, బాల్యం నుంచి నేను నీ యందు నమ్మకంగా ఉండాలని చిన్నపిల్లలు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడి ఉన్నాడో అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. వాక్యాన్ని విన్నాక ప్రార్థన చేయకపోతే సాతానుడు వచ్చి నీ హృదయంలో నుండి ఆ వాక్యమును ఎత్తుకొని పోతాడు. ప్రభుతో చెప్పాలి, అవును ప్రభువా, నిజమే తండ్రి, మీరు మా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చిన గొప్ప సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా పాపముల కొరకు మేము బలి అర్పించాలంటే ఎన్ని మేకలు, ఎన్ని కోడెలు, ఎన్ని పొటేళ్ళైనా సరిపోవు ప్రభువా. మా కొరకు బలి అవ్వడానికి ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఇదిగో నిన్ను ప్రభువా మరియా ఎంత జాగ్రత్తగా పెంచినది ప్రభువా. తండ్రి, ఒక గొప్ప పెంపకము అయ్యా. నేను నా బిడ్డలను పెంచడానికి అవసరమైన జ్ఞాన వివేకములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా పిల్లలు సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మారాలి ప్రభువా. అయ్యా, మా బిడ్డలను ఆశీర్వదించండి నాయన. చిన్న బిడ్డ అయినా యేసుని ఎత్తుకొని సమయాన్ని దీవించాడు. దేవాలయంలో ఉన్నావు కదా, ప్రార్థించు ప్రభువా. నీ సన్నిధిలో నా బిడ్డలు కూడా ఉన్నారు నాయన, వారిని ఆశీర్వదించండి. అయ్యా, నీ సన్నిధికి రాని బిడ్డలు, రాలేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని కూడా ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ నామానికి మహిమ తెచ్చేటువంటి వారిగా ఉండాలి ప్రభువా. దీవించమని కోరుతున్నాం. సమయనులాగా భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగిన వారమై ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి, నీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా ఉండాలి. అలా ఉండడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో అన్న ఎన్ని సంవత్సరాలు గడిపింది ప్రభువా, ఎంత భాగ్యము నీ సన్నిధిలో గడిపే భాగ్యము తండ్రి. ఆ సమయాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకోవటం నేర్పించండి. అన్న వలె సమయం దొరికితే వ్యర్థమైనవి పెట్టుకోకుండా ఒకరినొకరు బలపరిచే మాటలు, కుటుంబాల కొరకు ప్రార్థించే మాటలు, నీ సన్నిధిలో కుటుంబాల కొరకై ప్రార్థించే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మా అందరి ప్రార్థన ఆలకించమని సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.